స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల కోసం తీసుకుంటున్నా ఒక్కొక్కసారి మిగతా నియోజకవర్గంలో ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు కూడా బస్తీ దవాఖానాలను పరిశీలించారు. ఒకరు షేర్లింగంపల్లి అయితే మరొకరేమో ఖైరతాబాద్. అక్కడ వసతులు లేవు, పరిస్థితులు బాగాలేవు. గతంలో కేసీఆర్ కిట్ ఉంటే దాన్ని తీసేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు విమర్శలు చేశారు. దాంతోపాటు ఇంకా చాలా విమర్శలు చేశారు. మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. మాట్లాడదాం. కేసీఆర్ కిట్టు తీసేసిరు అనేటువంటిది కొద్దిసేపటి క్రితం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడారు. ఇది జూబ్లీస్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం. ఇక్కడ కేసీఆర్ గారు కిట్టు తీసేసిండు అది అని చెప్పేసి రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, బాకీల రాష్ట్ర సమితి. ఎందుకంటే ఆరోగ్యశ్రీకే దాదాపు 1200 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఏదైతే ప్యాకేజీకి సంబంధించినటువంటి పెంపం అని చెప్పి చాలా వస్తుంది మొత్తుకుంటూ ఉంటే వాళ్ళని పడుచుకోకుండా 1200 కోట్ల రూపాయలు పెండింగ్ పెడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధులు ఇచ్చి ప్యాకేజీలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు కోరిరో ఆ కోరిన దానికి అనుకూలంగా వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ ఆధారంగా రాష్ట్రంలో ప్యాకేజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వారికన్నా కూడా అత్యధికంగా బడ్జెట్ నిధులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మీరు కాదు కదా. మీరు వైద్య శాఖను పట్టించి ఒక్క రోజున ముఖ్యమంత్రి రివ్యూ చేసిండా? కేసీఆర్ కాదు 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా రివ్యూ నిర్వహించలే హెల్త్ మీద. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు దాదాపు 20 పైచిలకు రివ్యూ నిర్వహించిండు. దామోదర రాజనరసింహ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. బస్సు దవాఖానాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించిన నిధులు కావచ్చు, ప్యాకేజీలు కావచ్చు, 108 సర్వీసెస్ కావచ్చు, 104 సర్వీసెస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగకరంగా మార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. బస్తీ దవాఖానా 450 పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము బస్తీలలో. దాంట్లో ఈరోజు మందుగోళీలు లేవు, టానికులు లేవు, కనీన వసతులు లేవు. మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీరు ఏమైనా చేసుకుంటే 450 కొత్త ఆసుపత్రులు కట్టించండి, మేము బస్తీ దవాఖానాలు పెట్టినా మీరు కనీసం ఆసుపత్రులు కట్టించినటువంటి విమర్శ కూడా చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, సమైక్య రాష్ట్రంలో నీమ్స్ పెట్టినా మాదే, ఉస్మానియా యూనివర్సిటీ పెట్టినా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, గాంధీ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, భీమినార్లో ఉన్న ఎయిమ్స్ కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ అయినా, తెలంగాణ రాష్ట్రం మెడికల్ కాలేజ్ అయినా, హాస్పిటల్ అయినా, లేదా మెడికల్ కాలేజ్ సంబంధించిన నిధులైనా తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బస్తీ దవాఖానాల పేరు మీద రాజకీయం చేసి తప్ప బస్తీ దవాఖానా ప్రజలకు ఉపయోగం జరిగింది ఏమీ లేదు. బస్తీ దవాఖానా కంటిన్యూ చేసే ప్రయత్నంలో భాగంగా మెరుగైనటువంటి వసతులు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా అదేవిధంగా ఏదైతే అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా అధునాతనమైన సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ కూడా నిర్మించబోతా ఉంది. 2 లక్షలు ఉన్నటువంటి మద్యం టెండర్లను 3 లక్షలు పెంచి ఆదాయం పెంచుకుంటుంది. 1 వీక్ అవకాశం ఇచ్చింది, ఇంకొక వారం రోజులు గడువు పెంచింది. మద్యం మీద ఉన్న ఇంట్రెస్టు వైద్యం మీద లేదు అనేటువంటిది హరీష్ రావు, మాజీ ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కూడా. మద్యం మీద ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. 20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి మద్యాన్ని 40,000 కోట్ల ఆదాయంగా మార్చుకుంది మీరు. మీ ఆయనలో రెస్టారెంట్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, పబ్బులు కావచ్చు, డ్రగ్ కల్చర్ కావచ్చు, గంజాయి కల్చర్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మీ ఆయనలో పెరిగిన మాట వాస్తవం. అదే కాక మద్యం ఆదాయం కూడా డబల్ చేసుకుని మీరు మీ ఆయనలో ఓన్లీ ఏదైతే ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయకుండా ప్రజలకు ఉపయోగం జరగని పనులు చేసింది మీరు. మా ఆయనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మద్యం టెండర్లకు సంబంధించి 2 లక్షలు 3 లక్షలు చేశారు. కొంత పెంచమని చెప్తే కొంత పెంచారు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? విద్యా వైద్యం మీద సేద్యం మీద ఎన్నడన్నా రివ్యూ నిర్వహించిన కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి కేసీఆర్ గారు ఏం మాట్లాడరు. కేటీఆర్ గారు ఏమో బయటకు వచ్చి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం, హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో భాగంగా జూబ్లీస్ ఎలక్షన్ల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉంది. తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉన్నారు. జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ 1,00,000 మెజారిటీ తక్కువ కాకుండా గెలవబోతూ ఉంది. మాగంటి సునీత ఓడిపోతాం. ఎగ్జాక్ట్లీ ఉప ఎన్నికకి సంబంధించి దానం నాగేందర్ ఏమో పార్టీ మారలేదని చెప్పేసి చెప్తారు. స్పీకర్ దగ్గర ఒక వెర్షన్ వినిపిస్తారు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ పేరు ఉంటుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆయన మారకపోతే, కాంగ్రెస్ పార్టీలోకి పోకపోతే పేరు ఎట్లుంటుంది అనేటువంటిది స్టేట్మెంట్ చేస్తారు. మాది రాజకీయ పార్టీ పత్తు, మాదేదో స్వచ్ఛంద సంస్థ కాదు. రాజకీయం కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది కదా. స్టార్ క్యాంపెయినర్గా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేస్తానికి తను సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రచార కమిటీలో పెట్టిరు. దానికి ఏమన్నా చర్యలు ఆల్రెడీ స్పీకర్ దగ్గర
ఆల్రెడీ దాని మీద ఆర్గ్యుమెంట్లు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసు వేసింది. ఆ కేసు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు చట్టంలో ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. తన కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తూ ఉంది కాబట్టి, మంచి పథకాలు తీసుకొస్తుంది కాబట్టి, మంచి ప్రచారం పాలన అందిస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తామని చెప్పేసి దానం నాగేంద్ర చెప్పినందుకు ప్రచార కమిటీ దానిలో స్టార్ క్యాంపెయిన్ లిస్టులో పెట్టిరు. ఏఐసిసి కాదు, ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు అనేటువంటి స్టేట్మెంట్. అంటే కరప్షన్ ఛార్జెస్ మీ పని చెప్తున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అవినీతి పెరిగింది అనేటువంటిది గతంలో చేసినటువంటి వీడియోలను వైరల్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వీళ్ళు చేసినటువంటి వీడియోలను ఈరోజు డైరెక్ట్గా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కరప్షన్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది. కల్వకుంట్ల కవితే చెప్పింది కదా, మా నాయన కాళేశ్వరరావు కావచ్చు, మా బావ హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్లో కావచ్చు ఇసుక దందా చేసిండు సంతోష్ రావు, టెలిఫోన్ ట్యాపింగ్ పడ్డాడు హరీష్ రావు సంతోష్ రావు అని, అదే కాళేశ్వరం అవినీతి చేసిన హరీష్ రావు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరు దానికి ఇప్పుడు సమాధానం చెప్పలే. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసారు, ఎంపీగా పనిచేసి కల్వకుంట్ల కేటీఆర్ గారికి స్వయాన చెల్లెలవుతుంది. అట్లాంటి ఆమె మాట్లాడితేనేమో బీఆర్ఎస్ పార్టీ దాన్ని సమాధానం చెప్పకుండా దాడవేసే ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తారా? మీరు తెలంగాణను అవినీతిమయం చేశారు. మీ ఆయనలో అవినీతి పెరిగిన మాట వాస్తవం, అప్పులు పెరిగిన మాట వాస్తవం, తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు పెరిగిన మాట వాస్తవం, మీ ఆయనలో లిక్కర్ మాఫియా జరిగిన మాట వాస్తవం, అన్నీ మీ ఆయనలో జరిగినాయి. తెలంగాణను నిండా ముంచిన వాళ్ళు మీరు 2,50,000 రూపాయలు ప్రతి తలకాయ మీద బాకీ పెట్టిపోయిన వాళ్ళు మీరు దిగిపోతూ 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం మూలంగా తెలంగాణ ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉండడం కారణం మీరు తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చరణ్ కౌశిక్ గారు ఈ ఇంపాక్ట్ ఉండదా? బస్తీ దవాఖానాలో పర్యటిస్తూ ఉన్నారు వాళ్ళు, అవుట్ ఆఫ్ ద బౌండరీ నియోజకవర్గంలో కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బయట వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ మీద పడుతుంది. తర్వాత కరప్షన్ ఛార్జెస్ దానం నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన చెప్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ స్టార్ లిస్ట్ కంపెనీ, ఈ 3 ప్రభావం చూపవా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? ఇక్కడ ఏం ప్రభావం చూపేది లేదు. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉండబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది 1,00,000 ఓట్లకు తక్కువ కాకుండా. భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉండబోతా ఉంది. మాగంటి సునీత ఓడిపోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడావిడి చేసే ప్రయత్నం, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్ గారిదైనా లేదు, ఏదైతే బస్తీ దవాఖానాల విషయంలో హైదరాబాద్లో ప్రజలంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏ విధంగా నిధులు ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా ఆరోగ్యశ్రీ నిధులు చెల్లిస్తూ ఉన్నారు, ఏ విధంగా దామోదర రాయనసింహ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ 5 లక్షలు దాన్ని 10 లక్షలు ఎట్లా చేసినాం. అదే కాకుండా బడ్జెట్లో అదేవిధంగా హెల్త్కి ఏ విధంగా నిధులు కేటాయించడం, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు రివ్యూ చేసినా అందరూ తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నారు. ఆనాడు మీరు రాజకీయం కోణంలో ఏ విధంగా హెల్త్ను కావచ్చు ఎడ్యుకేషన్ పట్టించుకోవడం మూలంగా తెలంగాణ నిండా ఆగమైన మాట వాస్తవం. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే ప్రయత్నం కావచ్చు, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నంలో కేంద్రం నుంచి తెచ్చే నిధులు కావచ్చు, రాష్ట్రం ఇచ్చే నిధులు కూడా పెంచిన మాట వాస్తవం. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఓన్లీ విమర్శలు సోషల్ మీడియా నమ్ముకొని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పింది, కేటీఆర్ గారు శాటిలైట్ ఛానల్ను మేనేజ్ చేస్తూ ఉన్నాడు, అదే హరీష్ రావు గారేమో కూడా మీడియాని మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు శాటిలైట్ ఛానల్ మేనేజ్ చేస్తే కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు అవినీతి పాల్పడడం చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రశ్నల సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. రాజాసింగ్ చాలా స్పష్టంగా చెప్పిండు, ఏదైతే కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి డమ్మీ అభ్యర్థిని పెట్టిండు. ప్రతిసారి అదే చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మౌనం వహిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ థర్డ్, బీఆర్ఎస్ పార్టీ సెకండ్, కాంగ్రెస్ ఓబీసీ అభ్యర్థి 1,00,000 ఓట్లకు మెజార్టీ తక్కువ కూడా గెలవబోతా ఉన్నాం. దానం నాగేందర్ బీఆర్ఎస్ అయినప్పటికీ కాంగ్రెస్కి ప్రచారం చేయబోతున్నారు. స్టేట్మెంట్ చరణ్ కౌశిక్ యాదవ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.